ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు. ఈరోజు మనకు దేవుని వాగ్దానము 1 పేతురు 1 అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 1 అధ్యాయం 7వ వచనంలో వాక్యం ఇలా ఉంది: నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరణ పొందుతుంది కదా, అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత మీరు పొందడానికి కారణమైద్ది అని. ఈ వాక్యము మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈ లోకంలో బంగారాన్ని కూడా అగ్నిలో శుద్ధి చేస్తారు, అది నశించిపోయే వస్తువు. అయితే మన విశ్వాసము బంగారం కంటే అమూల్యమైనది. దేవుడు మన విశ్వాసాన్ని శోధనల ద్వారా పరీక్షిస్తాడు, శుద్ధిపరుస్తాడు. దీనికి గొప్ప ఉదాహరణ యోబు జీవితం. అతనికి బాధాకరమైన శోధనలు ఎన్నో వచ్చాయి. అతని సంపద పోయింది, కుటుంబాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, స్నేహితుల్ని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. కానీ ఒక్కటి మాత్రం కోల్పోలేదు, అదే విశ్వాసము. ఆ విశ్వాసమే అతన్ని చివరకు నిలిచేలా చేసింది. ఆ విశ్వాసం అతన్ని చివరకు దేవునికి దయగా పాత్రుడిగా చేసింది. దానికి ప్రతిఫలముగా దేవుడు అతనికి 2 రెట్ల ఆశీర్వాదాన్ని దయచేశాడు. అలాగే నేడు మీరు ఎదుర్కొంటున్న శోధనలు కూడా శాశ్వతమైనవి కాదు. అవన్నీ మీ విశ్వాసాన్ని మెరుగుపరచడం కోసం దేవుడు అనుమతిస్తున్న శుద్ధ ప్రక్రియ మాత్రమే. అది మీకు మెప్పుకు మహిమకు ఘనత పొందడానికి కారణమైద్ది. కాబట్టి నేడు ధైర్యంగా ఉండండి, విశ్వాసంలో నిలబడండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఆయన నిన్ను నిర్లక్ష్యం చేయడు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మీ విశ్వాసం బంగారం కంటే విలువైనదిగా ఉండాలి. అది దేవునికి మెప్పును కలిగించే సాధన. మన విశ్వాసంలో బలంగా ఉండేలా ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, మమ్మల్ని ఇంతవరకు బలపరిచినందుకు వందనములు. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని అగ్ని పరీక్షలో నిలిచేలా బలపరచుము. నీవు నాకు అమూల్యమైనదిగా చేసిన ఈ విశ్వాసం ద్వారా నిన్ను మహిమపరిచే జీవితం నేను నడవాలని కోరుచున్నాను. శోధనలు వచ్చినప్పుడు వెనుకడుగు వేయకుండా నిన్ను మాత్రమే చూస్తూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అతి వినయంగా బతిమాలు పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని ఆశ్రయించి ముందుకు సాగండి. దేవుడు ఆశీర్వాదము మీతో ఉండునుగాక. ఆమేన్.